అన్న నీకు విషయం చెప్పాలా? ఏంటో చెప్పు. మన అన్న ఉన్నాడు కదా, అవునా నీకు కనబడతలేడా? అది కాదన్న, ముందు నేను చెప్పేది నువ్వు. సరే చెప్పు. మన అన్నకు మస్తు ధైర్యం ఉన్నది. అవునా? అవును, మొన్న మేము బజార్ నుండి వెళ్ళి ఇంటికి వస్తుండగా మధ్యలో ఒక పెద్ద గొడవ జరుగుతుండే. మా అన్న ధైర్యంగా ముందుకు వెళ్ళి గొడవ నాపిండి తెలుసా? అవునా? ఇంకా నిన్నైతే నా వెనుక కుక్క పడ్డది. ఆ కుక్కను కూడా ముందుకు వెళ్ళి గెదిమిండు. ఓ గంతేనా? ఓ అంతేనా? రే, ధైర్యం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసారా? అది అందరికి ఉండదని గుర్తుపెట్టుకో. ఓ అది నాకు కూడా తెలుసు, కానీ నీకు మరీ అంత బాగా ధైర్యం లేదు. ఏంటి, నాకు ధైర్యం లేదా? అవును, నీకు ధైర్యం లేదు. నలుగురితో ఉన్నప్పుడు మాత్రమే ఆ ధైర్యం నీకు పనికొస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి ధైర్యం ఉండదు. నువ్వు అలా అనుకుంటున్నావు. నేను ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఉన్నా లేకున్నా నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటా. నువ్వు ఉండలేవు. నేను ఉంటా. నువ్వు ఉండలేవు. నేను ఉంటా. నువ్వు ఉండలేవు. నేను ఉంటా. నువ్వు ఉండలేవు. నేను ఉంటా. నేను ఉంటా. సరే, అయితే నువ్వు ధైర్యంగా ఉంటా అంటున్నావు కాబట్టి నీకు ఒక పరీక్ష పెడతా. అందులో నువ్వు గెలిస్తే నీకు ధైర్యం ఎక్కువ ఉందని నేను ఒప్పుకుంటా. సరే, అయితే ఏం చేయాలో చెప్పు. నువ్వు ఒక్కడివే ఒక ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఉంచిన ఒక వస్తువుని తీసుకురావాలి, అది కూడా నైట్ లో. సరే, నాకు ఓకే. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఇదిగో ఈ కర్చీఫ్ ఉంది కదా, దీన్ని మన ఊరి బయట ఒక చెట్టుకి కడతా, దాన్ని నువ్వు తీసుకురావాలి. సరే, అయితే నువ్వు వెళ్ళి కట్టుకో. సరే, ఆ చెట్టుకు నేను కట్టేసి వస్తాను, నువ్వు రెడీగా ఉండు. అన్న మనకి డేర్ అవసరమా? మనకు కాదు, నాకు అవసరం. నేను చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో భయపడుతూనే వచ్చిన. జస్ట్ ఈ మధ్య ధైర్యంగా ముందడుగు వేయడం నేర్చుకున్నా. తమ్ముడు, నీకు వాస్తవం చెప్తా, దీన్ని మాత్రం నువ్వు ఎప్పుడు మర్చిపోకు. సరే అన్న. మన లైఫ్లో ఓటమి అనేది ఎప్పుడు మన వెనుకే ఉండాలి, గెలుపు మాత్రమే మన ముందు ఉండాలి. సరే అన్న, నువ్వు మాత్రం జాగ్రత్త. నాకేమవుతుందిరా? అలా అని కాదన్న, అక్కడ బాగా దయలున్నాయని పుకార్లు నడుస్తున్నాయి, అందుకోసమే జాగ్రత్తగా చెప్తాను. సరేలే, నేను జాగ్రత్తగానే ఉంటా, కానీ అయినా భయపడితే ఇంత ఊర్లో ఉన్న దయ్యాలకు భయపడాలి, కానీ ఊరి బయట ఉన్న దయ్యాలకు కాదు. అంటే నాకు అర్థం కాదన్న. అంటే మన నాశనం కోరుకునే దయ్యాలు మన ఊరి బయట కంటే మన ఊర్లోనే బాగున్నాయి అంటున్నా. ఓ అలాగా, నాకు అర్థమైంది. కానీ అర్థమైందా? సరే, మరి కలుద్దాం.
థ్యాంక్ యూ అన్నయ్య. అరే నిన్న గంట శబ్దం చేసిండు ఎత్తడారా మీ అన్న? మా అన్న గురించి నీకు తెలుసా? పక్కా చేస్తాడు, చూసుకున్నాడు. చూద్దాం. అరే ఈ రీల్ చూడరా. ఏం చేస్తాను రా? ఇప్పుడన్నా నమ్ముతావారా నాకు ఎక్కువ ధైర్యం ఉందని? సరే అన్న, నువ్వే గెలిచినావు, నీకు ధైర్యం ఎక్కువ అని నేను ఒప్పుకుంటున్నా. అట్లా ఉంటుందిరా మన విజయంతో. ఏమంటావన్నా? అంతేరా తమ్ముడు. నేను ఇప్పుడు నమ్ముతలేదా? ఇంకేమైనా పరీక్ష పెడతామా? మా అన్న దేనికైనా సిద్ధమే. అద్దు పర్లే, నేను నమ్ముతున్నా. అది అట్లుండాలి. సరేరా మరి, రేపు మళ్ళీ కలుద్దాం. నైట్ అంతా ఎందుకు నిద్రపోలేదు, కాసేపు వెళ్ళి పడుకుంటా నేను. సరే. పద బ్రో, మనం కూడా వెళ్దాం. The next morning.